ఎన్నికలు అయిపోయినాయి. ఎవరి లెక్కలు వాళ్ళకున్నాయి. అసలైనటువంటి ఒక్కొక్క సెగ్మెంటుల్ని లెక్క తీసుకున్నప్పుడు గ్రామీణ ప్రాంత ఓటరు మనస్తత్వం ఎలా ఉంది? ఇది కీలకమైనటువంటి అంశం. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్‌లో 65% గ్రామీణ ప్రాంతమే ఉంది. ఒక 10% అర్బన్ అయితే మిగతా 25% సెమీ అర్బన్. అర్బన్ అంటే విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కడప, కర్నూలు. సెమీ అర్బన్ అంటే మంగళగిరి, తాడిపత్రి ఇట్లాంటివి. మిగతాది పల్లె ప్రాంతాలు. 65% పల్లె ప్రాంతాలే ఉన్నాయి. ఈ పల్లె ప్రాంతాలకు సంబంధించిన ప్రతి ఒక్కళ్ళ బిడ్డలు పట్టణాల్లోనే ఉంటారు. నగరాల్లోనే ఉంటారు. వాళ్ళు ఆ పట్టణీకరణ తరహా అభివృద్ధిని కోరుకున్నారా? లేదా పల్లె తరహా అభివృద్ధిని పల్లెలలో ఏనాడో మర్చిపోయినటువంటి అభివృద్ధిని కోరుకున్నారా? పంచాయతీ అంటే 5గురు కూర్చుని ఒకనాడు చేసేటటువంటి ఒక చిన్నపాటి పరిపాలన. ఆ పంచాయతీలను నిర్వీర్యం చేస్తూ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అది పరిపాలనా వ్యవస్థకి నాశనం అన్నటువంటి కోణంలో చెప్పినటువంటి తెలుగుదేశం కూటమి వాదనలు విన్నారా? పంచాయతీల స్ఫూర్తిని మరింతగా జనం దగ్గరికి తీసుకెళ్ళి పంచాయతీ అనేటువంటిది పరిపాలన మన ప్రాంతానికి, మన గ్రామానికి తీసుకొచ్చేటటువంటి ప్రక్రియ. ఇందులో సామాన్యుడి దగ్గరికి మరింతగా అంటే గ్రామానికి తెచ్చే పరిపాలన పంచాయతీ అయితే, ఇంటికే తీసుకొచ్చే పరిపాలన వాలంటీరు, ఈ 2000 ఇళ్ళకి తీసుకొచ్చే పరిపాలన సచివాలయం. కాబట్టి దాన్ని అంగీకరించారా? ఈ రెండింటిలో ఏది బాగుందనిపించింది వాళ్ళకి? అదే సందర్భంలో ఇంటికొచ్చే వాలంటీర్ నచ్చాడా లేదా? దగ్గరున్నటువంటి పరిపాలనా విధానం నచ్చిందా లేదా? ఇంతకంటే అద్భుతమైనటువంటి పరిపాలన చంద్రబాబు అందిస్తారని భావిస్తున్నారా? రోడ్లు, కాలవలు లాంటి వాటి అభివృద్ధి విషయంలో వెనకడుగు వేసినటువంటి లేదా నిర్లక్ష్యం వహించినటువంటి జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టి పరిపాలన అన్నటువంటిది చంద్రబాబు పర్ఫెక్ట్గా ఆలోచిస్తారు కాబట్టి ఆయన వస్తే ఈ అభివృద్ధి కూడా జరుగుతుంది కాబట్టి అని చూస్తారా? ఒక గ్రామ సచివాలయ భవనం, ఆసుపత్రి భవనం, అట్లాగే ఒక ఆర్బీకే రైతు భరోసా కేంద్రాల లాంటి ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు జవాబుదారీతనంగా ఏం పథకం వచ్చింది, ఆ పథకాలకు సంబంధించిన వివరాలు అందిస్తూ ఎవరు లబ్ధిదారులు, ఎవరు అర్హులు ఓపెన్గా అక్కడ లిస్టులు పెడుతున్నటువంటి విధానం కరెక్ట్ అనుకుంటున్నారా? దాని వలన ఎవరికి ఎంత డబ్బులు వస్తున్నాయో ఊరంతా తెలిసిపోతుంది కాబట్టి అట్లాంటిది ఓపెన్ చేయడం అన్నటువంటిది ఇష్టం లేక లబ్ధిదారులు జగన్ని వ్యతిరేకించి చంద్రబాబుకి ఓటేస్తున్నారా? ఇది రేపు పొద్దున తేలాల్సినటువంటి అంశం 4వ తారీఖు.